హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నిన్న సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే గోంగూర చికెన్ చేశాను. నేను ఎక్కువగా గోంగూర మటన్ అనే విన్నాను, కానీ గోంగూర చికెన్ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంది. యాక్చువల్లీ నేను చేయడం కూడా ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. అసలు షూట్ చేయాలా వద్దా ఈ రెసిపీని అనుకున్నా, కానీ షూట్ చేయడం ది బెస్ట్ అనిపించింది నాకు. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి, నేను చేసినట్టు ఇలాగా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ గోంగూరని కాడలు లేకుండా ఉట్టి ఆకులు మాత్రమే ఒలుచుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వాష్ చేసుకున్న గోంగూర ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర ఆకులు వేసిన తర్వాత గరిటెతో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేశామంటే గోంగూర మగ్గిపోతుంది. కాకపోతే 5 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం పైన ఆకు కూడా మగ్గుతుందన్నమాట. అలా ఒక 15 మినిట్స్లో గోంగూర మగ్గిపోతుంది. ఈ గోంగూరలో కూడా 2 రకాలు ఉన్నాయంట, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని. తెల్ల గోంగూరతో వంటలు ఏమంత బాగోవు, ఎర్ర గోంగూర అసలు చాలా బాగుంటుంది. దీంతో పచ్చడి చేసుకుంటారు, పుల్లగూర, గోంగూర పప్పు అయితే నా ఫేవరెట్. పప్పు అంటే నచ్చని నాకు కూడా ఈ గోంగూర వేసి పప్పు చేస్తే నాకు చాలా చాలా ఇష్టం. ఇదిగోండి, ఇలా గోంగూర దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం అరోమా వస్తున్న టైంలో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 మగ్గితేనే కూరకి ఫ్లేవరు, టేస్ట్ కూడా. సో ఆ 2 మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ ఫస్టే కొంచెం ఉప్పు, నిమ్మకాయలో కానీ కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టామంటే చాలా జ్యూసీగా ఉంటుంది పీస్ అనేది. అలా చికెన్ పీసెస్ కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏ కర్రీకైనా కూడా చికెన్ పీసెస్ టొమాటోస్, ఆనియన్స్తో ముందు మగ్గనిస్తానమాట. అలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ లేదా 2 స్పూన్స్ కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. అలా మూత పెట్టేసామంటే చికెన్ నుంచి వాటర్ బయటికి వస్తాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న గోంగూర వేసుకొని ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రేవీగా తింటా, మా వారు కొంచెం ఫ్రైగా తింటారనమాట. అందుకని కొంచెం గ్రేవీ, కొంచెం ఫ్రైగా ఉన్నట్టు చేశాను. దించబోయే ముందు 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేయండి ఇలాగా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.